2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే అండి. 0 to 5 ఇయర్స్ మీద మనం ఇంతకుముందు ఒక కంటెంట్ చేసాం. 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఈ 5 ఏళ్ళు డెవలప్ అయిందో దాని తర్వాత 5 ఏళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? ఆ మొబైల్ ఇంపాక్ట్ ఎక్కడి దాకా తీసుకెళ్తుంది అంటారు? ఆ బిహేవియర్స్ ఎలా ఉంటాయి సార్? మనము కరికులం లేకపోతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఒకవేళ చూస్తే పిల్లలతో 5 ఇయర్స్ ఇస్ ద ఏజ్ వేర్ దే స్టార్ట్ స్కూలింగ్. ఈ అండర్ 5 ఎవరికైతే ఈ స్క్రీన్ అడిక్షన్ లేకపోతే దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఆటిజం ఫీచర్స్ లాంటివి ఎవరికైతే డెవలప్ అవుతాయో వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు సస్టైన్ ఇన్ అ రెగ్యులర్ స్కూల్. ఒక నార్మల్ స్కూల్ ఏదైతే పిల్లలకి ఎడ్యుకేషన్కి జాయిన్ చేస్తామో అలాంటి స్కూల్స్లో దే మైట్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్. సస్టైన్ కూడా కాదు, ఉండలేరు. ఒకటేమో దే కాంట్ యాక్సెప్ట్ అంతమందిని క్రౌడ్ని, ఎందుకంటే వాళ్ళు జనాలతో మింగిల్ అవ్వడం రాదు. ఓకే, వాళ్ళతోనే సొంతంగా హ్యాపీ ఉంటారు కాబట్టి దే డోంట్ నో హౌ టు బీ అ పార్ట్ ఆఫ్ అ గ్రూప్ ఆర్ అ టీమ్. సెకండ్, అలా కాకుండా వాళ్ళు ADHD ఉంది లేకపోతే వాళ్ళకి అగ్రెసివ్ బిహేవియర్ ఉంది అని అంటే దే విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై ద గ్రూప్. ఎందుకంటే వాళ్ళని హార్మ్ చేస్తాడని చెప్పి టీచర్స్ వాడిని దూరం పెట్టడము, సపరేట్ కూర్చోబెట్టడము, ఇవన్నీ స్టార్టింగ్లో వచ్చే ప్రాబ్లమ్స్. స్కూలింగ్ ఎస్టాబ్లిష్ అవ్వడమే పెద్ద టఫ్ జాబ్ అయిపోతుంది. ఆఫ్టర్ అ పాయింట్ మేబీ ఆఫ్టర్ 1 year ఆఫ్ పేరెంట్స్ ట్రైయింగ్ వాళ్ళకు చిన్న సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది దట్ యువర్ చైల్డ్ నీడ్స్ స్పెషల్ స్కూల్ అని. దట్స్ అ పాయింట్ వేర్ ఇంకా వాళ్ళు అదొక పెద్ద పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఫర్ పేరెంట్స్. స్పెషల్ స్కూల్లో వెళ్తున్నాడు అని అంటే ఇట్ ఇస్ జస్ట్ లైక్ హీ నీడ్స్ థెరపీ ఫర్ లైఫ్. 5 years కన్నా ముందు ఇఫ్ దే ఆర్ నాట్ సీయింగ్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ గెటింగ్ దెమ్ ఫర్ థెరపీ, 5 years తర్వాత ఇట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు చేంజ్ అన్నట్టు పేరెంట్స్ రియలైజ్ చేయాలి. ఎందుకంటే ఇంకా అది అంత ఎస్టాబ్లిష్ అయిపోతుంది అండ్ ఫర్ లైఫ్ దే విల్ హ్యావ్ టు బీ బిహైండ్ దమ్. ADHD కూడా అంతే. ADHD ఆల్దో అంతగా సోషల్ అబ్నార్మల్ ఉండకపోవచ్చు, కానీ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళ స్కొలాస్టిక్ పర్ఫార్మెన్స్లో లేకపోతే స్కూల్లో ఏదైతే ఉంటుందో వాళ్ళు రాణించలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అటెన్షన్ పే చేయలేరు. ఏ టాపిక్ని ఎక్కువసేపు వాళ్ళు చదవాలా చదవకూడదా అనేది వాళ్ళకి ధ్యాస జంప్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఒక దగ్గర ఉండలేరు. ఇప్పుడు అట్లానే వాళ్ళు ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఒక ఆన్సర్ రాస్తూ వాళ్ళు అది మర్చిపోయి మరి వేరే ఏదేదో చేసేస్తూ, సో వాళ్ళ కరికులం ఎప్పుడు ఇన్కంప్లీట్గానే ఉంటుంది. అట్లా ఎనీ బిహేవియరల్ ఇష్యూ విచ్ ఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ 5, ఇట్ బికమ్స్ ఇట్ ఓన్లీ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్ 5 తర్వాత. ఇది ఒక ఎత్తు అయితే. అండ్ ఫిజికల్ చేంజెస్లో ఇంతకుముందు మనము ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టు అమ్మాయిలకి ప్రికాషన్స్ ప్యూబర్టీ రావడము, అబ్బాయిలు యాక్సెస్ టు ఇంటర్నెట్ అండ్ యాక్సెస్ టు ఫాస్ట్ ఫుడ్, ఒబేస్ అయిపోవడము, అమ్మాయిలు ఒబేస్ అయిపోవడము, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ చాలా అర్లీగా రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఇవన్నీ డెఫినెట్లీ లేట్ 5 to 10 year గ్రూప్లో వాళ్ళకి కూడా డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతాయి. సో ఓవరాల్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ, డెవలప్మెంట్ వైజ్ ఎటు చూసినా కానీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ బిలో 5 to 10 పిల్లలకి ఘోరంగా డీపెస్ట్ లెవెల్లో ఎస్టాబ్లిష్ జరుగుతూ ఉంటుంది, అయిపోతుంది. అటు ఫిజికల్ గాను మెంటల్ గాను. ఎస్, అబ్సల్యూట్లీ. సో మీరు అన్నట్టుగానే 5 years తర్వాత స్కూల్స్కి పంపించాల్సిన పిల్లల్ని థెరపిస్ట్ చుట్టూ తిప్పాల్సిన అవసరం వస్తూ ఉంటుందేమో. స్కూల్ మార్చేసి స్పెషల్ స్కూల్లో వేయాల్సి. ఎగ్జాక్ట్లీ సార్. 5 ఏళ్ళు పిల్లల్ని కళ్ళకి కాచుకొని ఇట్లా చూసుకుంటే తర్వాత వచ్చే ఇయర్స్ అన్ని హ్యాపీగా వదిలేయచ్చు. బట్ ఆ 5 years టఫ్ అని ఏదైతే మనం మొబైల్ని వదిలేస్తూ ఉంటామో తర్వాత ఇయర్స్ మొత్తం పేరెంట్స్ చేతిలో పట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఈ మధ్య ADHD అని, ఆటిజం అనే పిల్లలతో చాలామంది 17-18 years పిల్లల్ని పట్టుకొని పేరెంట్స్ ఇంకా లైఫ్ని లీడ్ చేస్తూ కొన్ని స్టోరీస్ మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్స్లో. ఇప్పటికైనా పేరెంట్స్ ఈ మొబైల్ అండ్ దాంతోపాటు ఆ ఫుడ్కి సంబంధించింది ఏవైతే ఉంటుంటాయో డైట్కి సంబంధించినవి వాటిపైన కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే 0 to 5 years అనేది బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటారు వాళ్ళు. ఏదైతే చూస్తారో దాన్నే నేర్చుకుంటారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.